వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులపైన నిన్న సమీక్ష కార్యక్రమం పెట్టుకొని కరువుపైన సమీక్ష చేయాల్సిన వాటిని వదిలేసేసి ప్రతిపక్ష పార్టీ పైన హరీష్ రావు గారి మీద అనేకమైన ఆరోపణలు చేయడానికి పరిమితమయ్యారు తప్ప నాయన దేవాదుల యొక్క పంపులు ఆన్ చేసి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇయ్యండి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ మేము ఒక దిక్కు మొత్తుకుంటున్నా ఎంతసేపు వాళ్ళకి మా మీద బురద జల్లాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కనబడలేదు నిన్న. అదేవిధంగా గోదావరిలో ఈ నిమిషానికి కూడా 40,000 క్యూసిక్ల వాటరు ప్రవహిస్తున్నా మోటార్లు చాలని మోటార్లను ఆన్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినప్పుడల్లా మోటార్లు ఆన్ చేయడం, మళ్ళీ 24 గంటలు తిరగక ముందే మళ్ళీ మోటార్లు ఆఫ్ చేయడం, వాటి యొక్క మెయింటెనెన్స్ చేయకపోవడం, దాని మీద ప్రభుత్వానికి దాని మీద పట్టు లేకపోవడం, అసలు ఒక ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ నెల 13వ తారీఖు నాడు హడావుడిన నీళ్ల మంత్రి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదే జిల్లా మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేడారం వెళ్ళి రివ్యూ పెట్టి మేము దేవాదుల్లో మొత్తం మేము అందజేశాము, దేవాదులో ప్రాజెక్టులలో నీళ్లు వస్తున్నాయి, ఇప్పటికిప్పటి 7 నడుస్తున్నాయి, రాబోయే 2-3 రోజుల్లోనే 10 మోటార్లు ఆన్ చేసి మొత్తం 22 ప్రాజెక్టులు నీళ్లు నింపుతామని చెప్పి ప్రగల్భాలు పలికి రైతులు మీరందరూ కూడా వరి పంట వేసుకోండి, వరికి కావలసిన 22 ప్రాజెక్టులు నింపి పెడతాం, మీరు పంటలు వేసుకోండి అని చెప్తే వీళ్ళ మాటలు నమ్మి వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక రైతులందరూ కూడా దాదాపు 3 లక్షల పైన ఎకరాల పైన వరి వేయడం కోసం వాళ్ళందరూ వరిని నీరు వస్తాయన్న ఉద్దేశంతో చేసుకోవడం జరిగింది. నిన్న సమీక్ష సమావేశం పెట్టి ఎలినో వచ్చింది, కరువు పరిస్థితులు వచ్చినాయి, మీరు వరి వేయొద్దు, మీ ప్రత్యామ్నాయమైన పంటలు పెట్టుకోండి, వేరే పంటలు వేసుకోండి అని చెప్తుంటే రైతులు కన్నీళ్లు వస్తున్నాయి. ఎంతో మీరు మీరు చెప్పిన మాట విని వాళ్ళు వరి వేసుకున్నామని మొత్తం అంటే ప్రిపేర్ చేసుకున్నాక ఈ రోజు నీళ్లు ఉండి ప్రాజెక్టులో దేవాదుల పోతుంటే, గోదావరి వాటర్ సముద్రంలోకి పోతుంటే పంపులు ఆన్ చేయక చేతగాక వాటర్ 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపలేక చేతగాక ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. మరి ముఖ్యంగా దేవాదుల పైన 13వ తారీఖు నాడు మా జిల్లాకు సంబంధం లేని వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా జిల్లాకు సంబంధం లేని బట్టి విక్రమార్క వచ్చి రివ్యూ చేసిపోయారు. అదేవిధంగా నిన్న మా జిల్లాకు సంబంధం లేని మా జిల్లాకు సంబంధం కాని పొంగులేటి గారు, మా జిల్లాకు సంబంధం లేని పొన్నం ప్రభాకర్ గారు వచ్చి రివ్యూ చేశారు. కానీ మా మంత్రులు ఎక్కడ పోయారు? మా జిల్లా మంత్రులు ఎక్కడ పోయారు? మొన్న 13వ తారీఖు నాడు కొండ సురేఖ రాలేదు, సీతక్క రాలేదు, మంత్రులు ఇద్దరు. మళ్ళీ నిన్న రివ్యూ. ఇంత ఇంపార్టెంట్ మీటింగు రైతుల జీవితాలతో అటలాడుతున్న ఈ ప్రభుత్వం యొక్క ఆ జిల్లా మంత్రులు నిన్న కూడా హాజరు కాలేదు. అంటే కమిషన్ల కాడ గొడవనా, ఒకరి మీద ఒకటి వడకనా, లేకపోతే మహిళా మంత్రులని, గిరిజన మంత్రి అని, బీసీ మంత్రి ఏమైనా చులకన చూపు చూసి ఈ కమిషన్ రెడ్డి వాళ్ళ మీద కక్ష పెట్టుకొని కావాల్సి పిలుస్తలేడా అనేది అర్థం కావట్లేదు. వీళ్ళ కమిషన్ల గోడకి, వీళ్ళ కొట్లాటలకి, వీళ్ళ కాంట్రాక్ట్ల గొడవలకి రైతులతోటి ఆటలు ఆడుకుంటున్నారు. నిజంగా నిన్న జరిగిన సమీక్షలో వాళ్ళని పాల్గొనుకోక కాకుండా రైతుల పాలిట దేవాదుల నీళ్లు ఇవ్వకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఆ 2 మంత్రులు రాజీనామా చేయాలి. నిజంగా సిద్ధశుద్ధి లేదా? అసలు ఒకరికొకరికి పడదు, ప్రభుత్వంలో ఎవరికెవరో తెలియదు. 2 మంత్రులు ఉండి కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకొక కాన్స్టిట్యున్సీకి పోలేని పరిస్థితి, ఇంకో ఎమ్మెల్యే దగ్గర పోలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేని మాట్లాడుకోలేని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ కమిషన్ రెడ్డి ఉన్న రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టిందన్నట్టుగానే తయారైపోయింది. ఒక ఎమ్మెల్యే తోటి ఒక్కొక్కరికి పడకపోవడం, ఈ ఇన్ఛార్జి మంత్రితోటి ఈ మంత్రులకు పడకపోవడం, ఈ మంత్రులతోటి ఎమ్మెల్యేలకు పడకపోవడం, ఎవరికి వాళ్ళు పరిపాలన అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా చిన్నచిన్న అయిపోయింది. అదేవిధంగా అటు ఇటు గాని ఎమ్మెల్యే ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు మొన్న వచ్చి ఓ మీటింగ్ లో దేవాదులకి మీ రివ్యూ మీటింగ్ లో కూర్చొని అన్ని వాటర్ ఇస్తున్నాం, అసలు కాళేశ్వరమే వేస్ట్, ఈ దేవాదులకు మేయే చేసిన నేనే సృష్టికర్త అని మాట్లాడిన అతను ఈ రోజు పత్తా లేకుండా పోయిండు. ఎందుకు మరి 22 ప్రాజెక్టులలో నీళ్లు నింపుతాం, 100 రోజుల కంటిన్యూస్ గా
మోటార్లు ఆన్ చేస్తే తప్ప నిండే అని చెప్పి పెద్ద పెద్ద మాట్లాడిన కడియం శ్రీయర్ గారు నిన్న రివ్యూ మీటింగ్ పోయి గప్పు చెప్పున కాకుండా కూర్చున్నాడు. మరి ఎందుకో నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడలే? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాట్లాడాలి కదా, మాట్లాడలే. వీళ్ళకు రాజకీయాలు తప్ప రైతుల గురించి గాని ఉమ్మడి జిల్లా యొక్క హక్కుల గురించి గాని ఉమ్మడి జిల్లా ఉన్న రైతుల గురించి గాని వీళ్ళకు ఒక బోధన లేదు. ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేల్లో ఇక మేము గెలవలేమన్నట్టుగానే ఒక మహబూబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఇక నా పనే అయిపోయింది, ప్రజలు కూడా పట్టించుకుంటలేరు, కార్యకర్తలు పట్టించుకుంటలేరు అని చెప్పి ఆయన ట్రాక్టర్ ప్రాక్టీస్ మొదలు పెట్టిండు. అదే విధంగా ఇంకొక ఎమ్మెల్యే అయితే మా కాంట్రాక్ట్లని నాది కాంట్రాక్టులకి వెళ్ళి వచ్చిన జీవితం ఇంకా ఈ జీవితం ఈ రాజకీయ జీవితం వచ్చేటట్లేదని చెప్పి మళ్ళీ పోయి కాంట్రాక్టుల పని చేసుకుంటుండ్రు. ఎవరు ఎమ్మెల్యేలు ఇంకా వాళ్ళ ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ పట్టించుకోకుండా ఇక 12 మంది ఎమ్మెల్యేలు ఎవరి దారిన వాళ్ళు. ఒక ఎమ్మెల్యే అమెరికాకి వెళ్ళి వచ్చింది ఇక నాది ఇంకేముండదు, మళ్ళీ అమెరికాలో పోయి మళ్ళీ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నట్టు వాళ్ళు అమెరికాకు హైదరాబాద్ వరంగల్కు తిరుగుతున్నారు. అంతే తప్ప ఈ ప్రజల యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతుల సమస్యల గురించి కానీ రైతు నీళ్ల గురించి కానీ దేవాదుల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ అక్కడ ఎమ్మెల్యేల ఎవరికి కూడా సిద్ధశుద్ధి లేదు. అదే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మేము మొత్తుకోవడం మేము అజ్జేయడమే తప్ప వాళ్ళని ఒక ఎంత చేసిన కదలిక రావడం లేదు. వాళ్ళ కదలికలు ఇట్లే ఉంటే ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన పోరాటం చేసి అవసరమైతే మేమే దేవాదుల యొక్క పంపు మోటార్ల దగ్గరికి పోయి కూర్చొని అని చెప్పి 24 గంటలు మేమే బలవంతంగానైనా ఆన్ చేసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇప్పటికైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మంత్రులు కానీ కొండ సురేఖ కానీ సీతక్క కానీ ఇప్పటికైనా వరంగల్ యొక్క రైతుల గురించి పట్టించుకోండి, లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకు తగిన బుద్ధి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అన్న పెద్ది గారు